నేనైతే మొగం నుంచి తిట్టేది అంత ఇస్తారు వల్ల నేనేం పని చేస్తాను నాకు చెప్తాది ఏం పెట్టించారు పట్టుకోదు
తీసినాడు లోన్ గంధర్వులు అంటున్నావు కదా, గంధర్వులు ఉన్నారు. ఐదుగురే కాదు, రూపంలో నీవు ఆడే ఆటలు పాటలు అన్ని చూస్తానే ఉంటారా? వేముల పల్లి హరి వచ్చినా నిన్ను వచ్చేదా? హరి వచ్చి
నా కోరిక తెచ్చువా అది పురాణ పని. లేదండి అన్నా నా కట్టుబడిన ఆడది తప్పించుకొని పోయిన ఆడది లేదు ఇంతవరకు. నీకు ధర్మము కాదన్నా, నేను పతివ్రత స్త్రీనన్నా, అది కాక వ్రతం చేస్తున్నానన్నా. ఈ వ్రతం పక్కన పెట్టి నా కోరిక తెచ్చు. నీకు ధర్మము కాదు, నీకు కూడా పుట్టిన అక్క చెల్లెలు అందరూ ఉన్నారన్నా. వారికి ఈ విధంగానే వారిని ఎవరైనా హింసిస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? కంటిగా ఇంపుగా తెలిస్తే అది చెల్లెలే అక్కయ్యా అన్నా. నువ్వు కలిసినావంటే నేను వెళ్ళిపోతా. అలాగే ఇస్తా. నా కోరిక తీసుకుంటే వెళ్ళిపోతా. ఒక్కసారి ఒక ముద్దన్నా. ముద్దులే ఎందుకు? మగవాడు అనుభవించలేని శరీరం పట్టేపోతారు. 1000 మంది భార్యలు ఉన్నారంట, వాళ్ళతో ముద్దు పెట్టుకోకు. ఆ 1000 మంది భార్యలు 1000 మంది ముగ్గురు గతులకి వాళ్ళందరికంటే నేను గొప్పగా చూసుకుంటా. మహారాజు వాళ్ళని నేను అలాంటి దాన్ని కాను. నీకు ధర్మం కాదు. ధర్మం కాదన్నా. నా కోరిక తీసుకున్నావంటే నాకు ధర్మం చేయబట్టినా దుర్మార్గుడా. ఎంత ధైర్యం జరుపుకుంటారా? ఇచ్చితివిది నాకు ధర్మం కాదన్నా నీకు.
ఈ లోకంలో కొన్ని రోజులు బతకాలని నీకు ఆశగా ఉంటే నన్ను విడిచిపెట్టి ధర్మంగా నీవు కళ్ళు ఇచ్చుకో. అలా లేదు, తొందర పడ్డావు, పరలోకమే గతి. ఏమంటే పరశ్రీలో ఈ లోకంలో చాలా రోజులు ఉండాలనుకుంటే తల్లిగా భావించన్నా, పరశ్రీ తల్లిగా భావించు. నా బిడ్డలకు తల్లిగా భావిస్తా, మా బిడ్డలకి తల్లిగా ఇంకా బాగుంటుంది భావిస్తా. ఒరే సామాన్లు కాగా నీకు అక్కా చెల్లెలు లేరంట. నీకు ఇటు లక్ష్మీ చూడు వచ్చిన